ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక అవినీతిపరుడు. అందుకనే ఇక్కడ చూస్తే కాళహస్తిలో నేను చూస్తున్నా ఈ బియ్యమరెడ్డిని ఎట్టపట్టాలో నాకైతే అర్థం కావడం. నేను చాలా మందిని చూశా, కాలగర్భంలో కలిసిపోయారు అలాంటి నాయకులందరూ. ఇప్పుడు చెప్తున్నా, మా తమ్ముళ్ల పైన కేసులు పెట్టి నిన్ను ఎక్కడున్నా వదిలిపెట్టను, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఆయన కథ మళ్ళీ వస్తా. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒక ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే 5 కోట్ల మందికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి, అన్ని గ్రామాలు, అన్ని కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యారు. అందరి మీద కేసులు. ప్రజాస్వామ్యం కాదు ఇది, పోలీసు రాజు వచ్చే పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. పోయే ప్రభుత్వం ఇది, వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. మీరు కూడా ఈసీఐ ఆదేశాలను పాటించి పనిచేయండి. కానీ ఇంకా కొంతమంది నాయకులకు తొత్తులుగా పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి చూడండి, డీలిమిటేషన్ లో కాళహస్తికి కొన్ని అడ్వాంటేజ్ వచ్చాయి. ఆ అడ్వాంటేజ్